అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశంలో వలసవాద ఆనవాళ్లను తొలగించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. అసలు ఈ ప్రాంతానికి పోర్ట్ బ్లెయిర్ అనే పేరు ఎలా వచ్చింది? ఈరోజు ఎందుకు, ఏమిటి, ఎలాలో తెలుసుకుందాం. బ్రిటిష్ వలసవాద పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అనే పేరు మీద ఈ పట్టణానికి పోర్ట్ బ్లెయిర్ అనే పేరు వచ్చింది. నావికాదళ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ 1771లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద బాంబే మెరైన్ లో లెఫ్టినెంట్ గా చేరారు. 1780లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ కు ప్రయాణిస్తుండగా ఓ ఫ్రెంచ్ యుద్ధ నౌక ఆయన్ను బంధించింది. 4 ఏళ్ల పాటు ఖైదీగా ఉన్న బ్లెయిర్ 1784లో తిరిగి వచ్చి నావికాదళంలో తన సేవలను కొనసాగించారు. హిందూ మహాసముద్రం అంతటా సర్వేలు నిర్వహించాడు. 1788 డిసెంబర్ నుండి 1789 ఏప్రిల్ వరకు అండమాన్ దీవులపై కూడా సర్వే చేశాడు. కలకత్తాలోని బ్రిటిష్ గవర్నర్ జనరల్ కు తన సర్వే రిపోర్ట్ ని అందించాడు. అందుకే ఆ నివేదికే బ్రిటిష్ దృష్టిని అండమాన్ దీవుల వైపు మళ్లించింది. అయితే అండమాన్ కు దక్షిణ ప్రాంతంలో కెప్టెన్ బ్లెయిర్ ఒక సహజ నౌకాశ్రయాన్ని కనుగొన్నాడు. బ్రిటిష్ ఇండియన్ నేవీ కమాండర్ ఇన్ చీఫ్ అయిన కమోడోర్ విలియం కార్న్వాలిస్ అనే పేరు మీద పోర్ట్ కార్న్వాలిస్ అనే పేరు దానికి పెట్టారు. బ్లెయిర్ కృషి వల్లే ఈ నగరం బ్రిటిష్ నౌకా కార్యకలాపాలకు వ్యూహాత్మక స్థావరంగా అభివృద్ధి చెందింది. ఆయన సేవలకు గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ నగరానికి పోర్ట్ బ్లెయిర్ అని నామకరణం చేసింది. ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా మన జాతీయ జెండాను ఎగరవేసింది ఈ దీవుల్లోనే. వీర సావర్కర్ వంటి ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఇక్కడ సెల్యులర్ జైల్లో గడిపారు. సో భారత స్వాతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నగరం పేరును ఇప్పుడు విజయపురంగా మార్చారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.